సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయిందిగా. మారి సెల్వరాజన్ దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ మెయిన్ లీడ్ గా వచ్చిన ఈ సినిమా ఆల్రెడీ లాస్ట్ వీక్ తమిళ్లో అయితే రిలీజ్ అయింది. అక్కడ హిట్ అవడంతో తెలుగులో డబ్ చేసి ఇప్పుడు మన ముందుకైతే వదిలేరు. తెలుసు కదా సినిమా బాగుంటే మన తెలుగు ఆడియన్స్ నెత్తిన పెట్టుకుంటారని. అండ్ సినిమా చూసాక నాకు కూడా అలాగే అనిపించింది. నాకైతే నచ్చింది గైస్. చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ మూవీ చూసానని ఫీలింగ్ అయితే కలిగింది. మారి సెల్వరాజ్ సినిమాలు అంటేనే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. తను ఏదో చెప్పాలి అనుకుంటాడు అండ్ దాన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూషన్ కూడా చేస్తాడు. లైక్ పరిహారం, పెరుమోల్ అండ్ కర్ణన్ సినిమాల తర్వాత తీసిన ఈ బైసన్ ఇది కూడా సేమ్ అలాంటి మూవీనే. అంటే సొసైటీలో జరుగుతున్న ఒక ప్రాబ్లమ్ ని అర్థం పెట్టి చూపించే సినిమా అని చెప్పాలి. స్టోరీ లైన్ వచ్చేసి ఒక వ్యక్తి గెలవడం కాదు బతకడం నేర్చుకోవాలి అని ఒక తండ్రి ఒక కొడుకు చెబుతాడు. అంటే గెలవడం కంటే బ్రతకడం ముఖ్యమని ఒక తండ్రి పడే ఆవేదన. అందుకే కదా మన దేశంలో ఎంతో మంది ఎన్నో కలలు కంటారు. బట్ వాటిని నిజం చేసుకున్న ప్రాసెస్ లో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరైతే వాళ్ళ జీవితాలనే కోల్పోతారు. మరికొందరు దేశాన్ని వదిలి వెళ్ళిపోతారు. నువ్వు ఒక కలగంటే నీ చుట్టూ ఎన్నో చూపులు చూస్తూ ఉంటాయి. నువ్వు ఎదుగుతూ ఉంటే ఎంతో మందికి హార్ట్ చాలా పెయిన్ గా ఉంటుంది. ఆ ప్రాసెస్ లో నీకు ఏమైనా జరిగితే అందుకే తండ్రి అంటాడు నువ్వు బతుకుంటే చాలు కలలు వద్దని. ఇదే థీమ్ మీద మూవీ అంతా వెళ్తుంది. నిజానికి ఇది సినిమాని పక్కన పెడితే రియాలిటీ కూడా. మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎక్కడో దగ్గర ఈ సినిమా తాలూకు పాయింట్ అనేది టచ్ అవుతూనే ఉంటుంది. మరి ఈ రియాలిటీని సెల్వరాజ్ చూపించే విధానం ఎలా ఉంది అంటే నాకైతే సూపర్బ్ అనిపించింది. పెద్దగా మాస్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. కానీ ఈ సినిమాలో ఉన్న ప్రతి సీన్ కూడా ఒక రియల్ ఎమోషన్ అని చెప్పాలి. నాకైతే చాలా చోట్ల కళ్ళలో నీళ్ళు వచ్చాయి. పెర్ఫార్మెన్స్ వైజ్ ధృవ్ విక్రమ్ అద్భుతంగా చేశాడని చెప్పాలి. అంటే తన క్యారెక్టర్ వరకు తను బాగానే చేశాడు. చాలా తక్కువ డైలాగ్స్ ఉన్నాయి. బట్ ఎక్స్ప్రెషన్స్ తోనే తన క్యారెక్టర్ ని ఫుల్ఫిల్ చేశాడని చెప్పాలి. అనుపమ పరమేశ్వరన్ గురించి చెప్పాలి. తన వరకు తను బాగానే చేసిన ఎందుకు ఆ లవ్ ట్రాక్ నాకు పెద్దగా కనెక్ట్ కాలేదు. అక్కడ చాలా బోర్ ఫీల్ అయితే వచ్చింది. కాకపోతే ఈ సినిమాలో ఉన్న మరొక మెయిన్ క్యారెక్టర్ గురించి చెప్పాలి. అదే తండ్రి క్యారెక్టర్ చేసిన పశుపతి. నిజం చెప్పాలంటే ఈ సినిమా తనదే అనిపించింది. ఫాదర్ క్యారెక్టర్ చేసిన చూసే ప్రతి ఆడియన్ కూడా తన యాక్టింగ్ తో పిచ్చెక్కించేశాడని చెప్పాలి. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పశుపతి క్యారెక్టర్ మైండ్ లో ఉంటుంది. అంతలా ఎమోషనల్ గా తన యాక్టింగ్ తో ఏడిపించేసాడని చెప్పాలి. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది భయ్య. లైటింగ్, కలర్, సైలెన్స్ ఇవే సినిమా యొక్క స్టోరీని చెబుతాయి. సెల్వరాజ్ సినిమా నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అవే ఉంటాయి. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సైలెంట్ డీసెంట్ గా ఉన్న ఎమోషనల్ సీన్స్ దగ్గర మాత్రం చాలా బాగా కనెక్ట్ చేస్తాయి. ఇక ఫైనల్ గా ఈ బైసన్ అనేది సినిమా అనే కన్నా మన సమాజం లోపల దాగి ఉన్న గాయాలకు ఒక ప్రతిబింబం లాంటిది. మనల్ని తక్కువగా చూసే వాళ్ళకి ఒక సమాధానం లాంటిది. మేము కూడా ఉన్నాం, మేము బతుకుతాం అని చెప్పే ఒక మెసేజ్ లాంటిది. ముఖ్యంగా క్లైమాక్స్ లో తండ్రి, కొడుకు, కోచ్ ముగ్గురు మధ్య ఆ లుక్స్ మారడం అంటే ముఖ్యంగా ఆ కోచ్ అండ్ తండ్రి చెయ్యి పట్టుకొని నిలబడిన సీన్ ఏదైతే ఉందో అది సీన్ కాదు భయ్య, నెక్స్ట్ లెవెల్ మెసేజ్. ముఖ్యంగా మన దేశంలో ఫైనల్ గా సెల్వరాజ్ ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు అంటే మనలో చాలానే తేడాలు ఉంటాయి కానీ మన గమ్యం మాత్రం ఒకటే అని. మరి ఈ సినిమాలో మైనస్లు ఏమీ లేవా అంటే ఉన్నాయి. కొన్ని సీన్స్ చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. కాకపోతే ఒకటే ఫిక్స్ అవ్వాలి, ఈ సినిమా జానర్ అదే కాబట్టి అలాగే ఉంటాయని మనమే ఫిక్స్ చేసుకోవాలి. మూవీ కూడా చాలా స్లో ఫేస్ గా వెళ్ళడం, క్లైమాక్స్ లో చూపించిన టీమ్ సీన్ కానివ్వండి, కొన్ని సీన్స్ అయితే వివాదాస్పదంగా అనిపించచ్చు. బట్ డైరెక్టర్ తన విజన్ నుంచి వచ్చిన స్టోరీ కాబట్టి దానికి మనం ఏం చేయలేం. ఓవరాల్ గా బైసన్ అనేది ఒక రేర్ పీస్ ఆఫ్ ఆర్ట్ అని చెప్పాలి. ఎవరైనా వీలైతే థియేటర్ లోనే చూసేయండి, లేదు ఓటీటీలో చూస్తాం అనుకుంటే ఓటీటీలో అయినా సరే ఖచ్చితంగా ఈ సినిమాని అయితే చూడండి. ఎందుకంటే ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, మనమందరం సొసైటీలో ఎదుర్కొంటున్న స్ట్రగుల్స్ ని చాలా సైలెంట్ గా రెస్పాన్స్ ఉండేలా చూపించారు. సినిమా చూసాక నాకైతే ఇలానే అనిపించింది. మీలో ఎవరైనా సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. గైస్ నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చుతుందని అనుకుంటున్నాను.